నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మునగాల రామ సుబ్బారెడ్డి హత్యను ఖండిస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఈవీఎం స్టాక్ పాయింట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామ సభలపై అవగాహన. నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మునగాల రామ సుబ్బారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా ఖండించారు. మునగాల రామ సుబ్బారెడ్డి మృతి ముమ్మాటికి హత్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హత్య ఘటనపై న్యాయం కోరుతూ శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన మునగాల రామ సుబ్బారెడ్డిని దారుణంగా హత్య చేశారని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికంతటికి కారణం మద్యమని, మద్యం ఏరులై పారుతున్నదని, స్త్రీలకు రక్షణ లేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అత్యాచారాలు, అఘాయిత్యాలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే 3 దారుణ హత్యలు జరిగాయన్నారు. మునగాల రామ సుబ్బారెడ్డి హత్యను నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే హత్యలకు కారణమైన మద్యాన్ని రూపుమాపుతారా, కొనసాగిస్తారా కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మానంది మండలం మసీదుపురం గ్రామంలో మునగాల రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురి కావడం మనం అందరం చూసాం. రామసుబ్బారెడ్డి గురించి 2 మాటలు మాట్లాడుకుంటే, ఎంతో వినయస్తుడు, నెమ్మదస్తుడు, చాలా మృదు స్వభావి, మాట్లాడిస్తేనే పలికేవాడు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నగారు, తమ్ముళ్ళు నాతో పాటు ఉన్నా అతను అన్ని పార్టీల వాళ్ళతో కూడా, అన్ని వర్గాల వాళ్ళతో కూడా అందరితో బాగా మాట్లాడేవాడు, పలకరించేవాడు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు రామ సుబ్బారెడ్డి. ఎవరిని అడిగినా ఈ గ్రామంలో చెప్తారు ఈ విషయం. అయితే ఎందుకు హత్య కాబడ్డాడు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రామ సుబ్బారెడ్డికి గతంలో పూర్వం వాళ్ళ నాన్నగారికి కానీ ఎలాంటి ఫ్రాక్షన్లు కానీ, గొడవలు కానీ, లేకపోతే రాజకీయ పరంగా గలాటలు కానీ, పొలాల దగ్గర గలాటలు కానీ ఎలాంటివి కూడా ఇంతవరకు లేవు. రామ సుబ్బారెడ్డికి లేవు, వాళ్ళ కుటుంబానికే లేవు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి రాత్రి ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 9 గంటలకు ఫోన్ చేసి బావి వద్దకు రమ్మని చెప్పి, అక్కడ డిన్నర్ చేసుకున్నామని చెప్పి మందు తాగడం కోసం పిలవడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది కూడా అక్కడికి పార్టీలో పాల్గొన్నట్లుగా తెలియడం జరిగింది. అది గతంలో ఎప్పుడు చూసినా బావి వద్ద చాలా మార్లు కూడా డిన్నర్లు చేసుకుంటున్నట్టుగా ఈ గ్రామస్తులు చాలా మంది తెలపడం జరిగింది. అప్పుడప్పుడు వీళ్ళు కలిసి డిన్నర్లు చేసుకుంటా ఉన్నారనే విషయం గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. అయితే రామ సుబ్బారెడ్డి 9 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి 10 గంటల తర్వాత కూడా రాకపోయేసరికి భార్య ఫోన్ చేసి భోజనానికి రామని ఫోన్లో పిలిస్తే వస్తున్నాననే మాట ఒక్కటే మాట చెప్పి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక అర్ధగంట ఆగి, అర్ధగంట 3/4 గంట ఆగి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని రావడం జరిగింది. మీ నాన్నది ఫోన్ పనిచేయడం లేదు, ఏమన్నా ఛార్జింగ్ అయిపోయిందామా అని చెప్పి కొడుకు కూడా ప్రయత్నం చేస్తే కొడుకు కూడా తెల్లవారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ గానే వస్తూ ఉంది.
ఇప్పుడు ఏమైతా ఉంది, ఇది ఖచ్చితంగా హత్యే. ఎందుకంటే ఒక కథ నల్లినారు వీళ్ళు. ఎవరైతే ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళకి ఆయన వెంట ఉన్నటువంటి కొంతమంది, అది 4 కావచ్చు 6 మంది కావచ్చు, రేపు వాళ్ళని పట్టుకొని గట్టిగా కూపిలాగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి, ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనే విషయాన్ని. ఒక కథ అల్లారు. రామసుబ్బారెడ్డి మందు అయిన తర్వాత ఒక ఫోన్ తీసుకోవడానికి పోతే ఆ బావిలో పడిపోయాడు అని చెప్పి అంటే అతనికి ఈతొచ్చు. ఈతొచ్చినటువంటి వ్యక్తి ఎంత మొప్పులున్నా ఎంత కైపులున్నా ఖచ్చితంగా ఒడ్డు చేరుకోగలడు 100%. పైన ఎవడన్నా ఊపిరి అల్లాడకుండా చేస్తే తప్ప చేయగలడు. ఒకవేళ అదే నిజం అనుకున్నాం అనుకుంటే శవం 6 గంటల లోపల 6-7 గంటల లోపల శవం నీళ్ళలో తేలియాడదు. నిజంగా బావిలో దూకి చనిపోయిన వ్యక్తి ఏ డాక్టర్ని అడిగినా ఏ సైంటిస్ట్ని అడిగినా చెప్తారు, శవం అనేది బావిలోనే చనిపోయి ఉంటే కనీసం మినిమం 24 గంటలైనా శవం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అప్పటికే బయటకు వచ్చిందంటే చంపి బావిలో తోసినట్లుగా అనుమానాలు ఉన్నాయి. అదే అందరూ చాలా మంది పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. ఆ విధంగా బావిలో చంపి బావిలో తోయడం వల్ల ఆ పొలం గుత్తకు తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చి మార్నింగ్ వచ్చి మీ వాడు ఇంటికి వచ్చాడా రాత్రి అని చెప్పి అడిగి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అతనే ఏ విధంగా గుర్తించాడు, అందులో ఇళ్ళకిళ్ళ బొక్కబర్ల మోగం కనపడకుండా ఉండేటప్పుడు అది ఏ విధంగా గమనించాడు, ఎవరైనా అతను చెప్పారా అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి హత్యే. ఎందుకంటే ఛాతి మీద నొప్పి, మన తలపైన దెబ్బలు, నిజాల దగ్గర దెబ్బలు, మొహం నిండా దెబ్బలు, ఎక్కడ చూసినా దీన్ని కట్టుగా తల్లి నీళ్ళలో పడిపోయాడు అని చెప్పిన వాళ్ళు ఆయనతో పాటు మంద అయినప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంటి వద్ద మీ వాడు ఇట్లా నీళ్ళలో పడిపోయినాడు అని ఒకవేళ చెప్పలేకపోతే, నిజంగా భయపడిపోయింటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారానో ఎవరి ద్వారానో చెప్పంపించి మీ వాడు ఇట్లా పడిపోయినాడంట నీళ్ళలో అని చెప్పి ఉంటే అది నిజంగా మీకు సంబంధం లేదని అనుకునే వాళ్ళం. ఈరోజు చెప్పకుండా, మీరు ఎవరికి తెలియకుండా మీరోజు శవాన్ని పోయి ప్రొద్దున పోయి నీట్గా ఎక్కడే కానీ చేతుల మీద పట్టుకొని వస్తే, లేదా వీళ్ళు లాగడంలో గాయాలైనాయి అంటే వీళ్ళ కట్టుకథలు అల్లుతూ రకరకాలుగా ఈరోజు దాన్ని హత్య కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ముమ్మాటికి హత్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ హత్య దేనివల్ల జరుగుతూ ఉన్నాయి అంటే, ప్రథమంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీసేస్తానని, ఎక్కడే కానీ మద్యం లేకుండా గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పాల ప్యాకెట్ దొరకడం లేదని రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా మద్యాన్ని ఇంటి వద్దకే ఎక్కడ కూర్చుంటే అక్కడికి సప్లై చేస్తా ఉన్నారు. ఈ గ్రామంలో ప్రతి వీధిన ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు గ్రామంలో. ఎక్కడ చూసినా మగవాళ్ళు ఏడతాగుతా కూర్చుంటారో, ఏం జరుగుతాయో, ఏం హత్య జరుగుతుందని భయం ఈరోజు కలుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క మద్యాన్ని మీరు రూపుమాపుతారా, లేకపోతే ఈ విధంగానే కొనసాగిస్తారా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి హత్యలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఎంతసేపు ఉన్న రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పి గ్రామాలలో తన్నుకొని ఈ విధంగా మద్యం అతిగా తాగి ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయంటే దీనికి అంతటి కారణం మద్యం. మా నియోజకవర్గంలో 3 హత్యలు జరిగాయి ఇప్పటికీ. ఒకటి హత్య రాత్రి వేళల్లో తప్ప తాగి సీతారాపురం గ్రామంలో ఒక హత్య జరిగితే, అదేవిధంగా లింగాపురం గ్రామంలో మద్యం విచ్చలవిడి తాగి లింగాపురం గ్రామంలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగితే, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ రామసుబ్బారెడ్డి ఈ పార్టీలకు సంబంధం లేని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు ఏ పార్టీ వారైనా సరే, ఎంతటి వారైనా సరే శిక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దీన్ని కట్టుకథలు వెళ్ళి కేసును రూట్ మార్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దీన్ని ఎంత దాకా పోతాం. జిల్లా యావత్తు కూడా మేము ఏమిటికైనా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారి నిరసనలు తెలుపుతాం, ఎస్పీ గారి దగ్గర నిరసనలు తెలుపుతాం,
నిన్న కూడా ఎస్పీ గారితో డిఐజీ గారితో మాట్లాడడం జరిగింది. మీరు ఏ విధంగా అయినా సరే నిష్పక్షపాతంగా మీరే విధంగా విచారించండి, దోషులను పట్టుకోండి, ఇది ఏ విధంగా ఇలాంటి హత్యలు ఆపాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరడం జరిగింది. వెంటనే స్పందించి చేస్తామని చెప్పిన మాట ప్రకారం నిన్న కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకో కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎం స్టాక్ పాయింట్ల గోడౌన్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ రామునాయక్, ఆర్టీఓ విశ్వనాథ్, మండల తహసీల్దార్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. నంద్యాల పట్టణం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు శివనాగిరెడ్డి అధ్యక్షతన శాంతిరాం సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు, ఎముకలు, గుండె, చర్మ సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడం జరిగింది. అభిషేకం ఇప్పుడు 28 పోయింది. ఈ మెడికల్ క్యాంప్ నందు మొట్టమొదటిగా హార్ట్, తర్వాత సోరియాసిస్, స్పెరోడెర్నా, దద్దుర్లు, పుల్లి, బుల్లస్, లైకెన్ ప్లాంచెస్, పులిపేర్లు, ఎన్టీఆర్ తర్వాత ఇంకా మెడికల్ టెస్ట్ ఏమంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, తర్వాత ఇతర డిసీజెస్ ఉన్న వారికి అందరికీ మెడికల్ టెస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి క్యాంపులు ఇంకా నెరవేర్చి ఎక్కువ మేము దగ్గర పెడతాము. మేము ఈ క్యాంపు కూడా చాలా మటుకు పత్రికలు చూస్తూనే ఉన్నారు, చాలా మటుకు అటెండ్ అయినారు. ఇట్లాంటి మెడికల్ క్యాంప్ చేసి మా పెన్షన్స్ యొక్క ఆర్థిక వనరులను కూడా తగ్గించి, ఆర్థిక ఖర్చులు కూడా తగ్గించి ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసి మేము ఇంకా సహకరిస్తామని చెప్పి మా పెన్షన్స్కు ప్రెసిడెంట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను.
ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలను ప్రవచనకర్త డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైన మాసమని, ఈ మాసంలో గురు పౌర్ణమి వస్తుందని, ఈ మాసంలో గురువుల వృత్తాంతం, సంకీర్తనలు పారాయణం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. వారం రోజులు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గురువుల చరిత్రను భక్తులకు వివరించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భవనాసి వాసు తదితరులు పాల్గొన్నారు. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భక్తాదులారా, అత్యంత పవిత్రమాసంగా కీర్తించబడేటువంటి గురుమాసం ఆషాఢ. యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయతే నమః. యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయతే నమః. ఎవరో కాదు, దత్తాత్రేయ స్వామి శ్రీ గురువుగా కీర్తించబడ్డాడు. ఈయన ఎట్టా ఉంటాడు? పరమానందం, నిత్యమైనటువంటి ఆనంద స్వరూపంలో తేలియాడుతుంటాడు ఎప్పుడైనా. శ్రీ వాసయారవ సంఘం అమావాస్య ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 7 రోజుల పాటు దత్తాత్రేయ స్వామి అమ్మవారి జీవిత చరిత్ర గురించి ప్రముఖ సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఐగ్రీవాచార్య గారు ఉపన్యాసము ప్రవచనం ఇక్కడ స్థానిక గీతా భవనంలో పెట్టినాము. కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఆ స్వామివారి ఉపన్యాసాన్ని విని ధన్యంగా కోరుతున్నాము. స్వామివారు శ్రీశైలము తిరుమలలో చాలాసార్లు ప్రవచనం చేసినారు, మనం టీవీలో చూసింటాము. ప్రస్తుతము మనము ఎదురుగా ప్రత్యక్షంగా స్వామి ఉపన్యాసం వినడము మన అదృష్టముగా భావించి ప్రతి ఒక్కరు రావద్దని కోరుతున్నాము. శ్రీ గురుం పరమానందం వందే ఆనంద విగ్రహం యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయతే నమః. ఆషాఢమాసాన్ని గురుమాసంగా కీర్తిస్తారు కాబట్టి ఈ గురుమాసంలో దత్తాత్రేయుని యొక్క దివ్య చరిత్ర, దీన్నే గురు చరిత్రగా కీర్తించబడతారు. కాబట్టి ఆ గురు చరిత్రలో నరసింహ సరస్వతి, శ్రీపాదవల్లభుడు, గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క వైభవపూర్వకమైనటువంటి భక్తి ప్రపూర్ణత మనమంతా తెలుసుకోవటం కోసం గురు చరిత్ర సాధారణంగా పారాయణ చేస్తుంటారు. ప్రవచన రూపంలో దాన్ని వినటం వల్ల అత్యంత పుణ్యం భవేత్ అంటున్నారు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వాసవి సమితి వాళ్ళు ఇక్కడ మన ఈ అమ్మవారి శాలలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం తత్సత్. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధి ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గ్రామ సభలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జూలై 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించాలని చట్టం చెబుతుందని ఆయన తెలిపారు. ప్రాధాన్యంగా గ్రామ సభలు, రాజ్యాంగంపై అవగాహన, సమాచార హక్కు చట్టం అనే 3 అంశాలపై తెలియజేసే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 4 సార్లు అన్నాం, జూలైలో, అక్టోబర్లో. ఈ నెలలు డేట్లు కూడా ఫిక్స్ చేసినారు చట్టంలోనే. కానీ ఆ సమయానికి ఆ సంబంధించిన అధికారులు కానీ, మండల అధికారులు కానీ గ్రామ సభల మీద ప్రజలకు అవగాహన కలిగించకపోవడం చేతే ఏ స్థాయిలో అయితే గ్రామ సభలు నిర్వహించాలో, ఏ స్థాయిలో అయితే గ్రామ సభలు జరగాలో ఆ స్థాయిలో జరగకపోవడమే ఈ రోజు అభివృద్ధికి వేస్తారా లేదా? ఒక మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కంటిన్యూగా ఒక 3 సమావేశాల్లో హాజరు కాకపోతే అతన్ని అనర్హత వేస్తారు. అదేవిధంగానే గ్రామ సభలు కంటిన్యూగా 2 గ్రామ సభలు సర్పంచ్గా నిర్వహించకపోతే అతడు ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాల నందు ఇక్కడ విద్యార్థులకు గ్రామ సభలపై అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము.
మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ముఖ్యంగా 3 అంశాలను తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేస్తూ అవగాహన పరులు చేస్తూ ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు కావాలి, బాధ్యతగా ఈ దేశంలో వారు కూడా మెలగాలి అనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని యువతకు నేర్పిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా గ్రామ సభలు, 2వ అంశం వచ్చేసి రాజ్యాంగం కనీస అవగాహన, 3వ అంశం వచ్చేసి సమాచార హక్కు చట్టం. ఈ 3 ప్రధానంగా తీసుకొని ఈ 3 అంశాలలో ప్రజలగిన అవగాహన పరులైతే, ప్రజలు ఈ 3 అంశాలను బాగా తెలుసుకొని చైతన్యవంతులైతే ఇప్పుడు జరుగుతున్న ఈ పాలనలలో నిజంగా పాలన మంచిగా ఉందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతోందా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకుని రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంటే అక్కడ ప్రశ్నించే తత్వాన్ని ప్రజలలో పెంపొందించాలి. ప్రజలు ఇది తప్పు, ఇది నిజము, ఇది కరెక్ట్ అనే భావన వాళ్ళలో కలిగే విధంగా ప్రజలు చైతన్యవంతులు కావాలనేదే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి. గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత ఏమంటే, ఏ విధంగా అయితే ఒక ఎంపీ అంటే పార్లమెంటు సభ్యునికి చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి పార్లమెంటు భవనము ఎట్లయితే ఉందో, ఒక ఎమ్మెల్యేకి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిధుల గురించి చర్చించేది ఒక అసెంబ్లీ ఉన్నది. అదేవిధంగానే అంతే స్థాయిలో అంతే హోదా కలిగి అంతే విలువ కలిగిన ఒక గ్రామ సభ కూడా, అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు కూడా ఆ గ్రామ సభలో పాల్గొని ఆ గ్రామానికి వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎక్కడెక్కడ దేనికి ఖర్చు చేయాలి, ఎట్లా ఖర్చు చేయాలి, మన గ్రామాభివృద్ధిలో ఆ నిధులను సక్రమంగా ఎట్లయితే ఉపయోగించుకోవాలి అని చర్చించి నిర్ణయం తీసుకునే హక్కు ఆ గ్రామ ఓటర్కు ఉంది. అదే కాకుండా ఆ గ్రామంలో వీధి లైట్లకు సంబంధించిన విషయాలను కావచ్చు, కాలువలకు సంబంధించిన విషయాలు, రోడ్లకు సంబంధించిన విషయాలు, స్కూళ్ళకు సంబంధించిన విషయాలు, వైద్యానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఆ గ్రామ ఓటర్లు గ్రామ సభలో కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మునగాల రామసుబ్బారెడ్డి హత్యను ఖండిస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఈవీఎం స్టాక్ పాయింట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామ సభలపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.